నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం తెలంగాణకు సంబంధించి. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి అండ్ రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి మిత్రులారా. సో ఇక్కడ ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు 2.79 లక్షల మంది దరఖాస్తు, 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇప్పటికీ 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా డిఎస్సి పరీక్షలకు సంబంధించిదే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభంగానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు. ప్రతిరోజు పూటకు 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రక్రియ మొదలు కాగా సోమవారం మధ్యాహ్నం వరకు 2.20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారంటూ ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ప్రతిరోజు 26,000 మందికి ఎగ్జాము. సో ఒక జిల్లా వారికి ఒకే రోజు. అదేవిధంగా హాల్ టికెట్ల తప్పుల సవరణ అంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. డిఎస్సి హాల్ టికెట్లలోని తప్పులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు. డిఎస్సి అప్లికేషన్లలో పేరు, డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీడియం, జిల్లా, జెండర్, సబ్జెక్టు పేర్లను కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు. వారికి అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా దాన్ని మార్చుకోలేదు. దీంతో హాల్ టికెట్లలో అలాగే వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థులు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కు వచ్చి సమస్యను అధికారులకు తెలిపారు. దీంతో వారు హాల్ టికెట్లను అప్డేట్ చేసి మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను వెబ్సైట్లో పెడతామని వారికి సూచించారంటూ ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎల్లుండి నుంచి ఈ పరీక్షలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటూ ఒక మార్క్తో కూడా ఇక్కడ అప్డేట్ చూడొచ్చు. డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే అంటూ మనకు ఇచ్చారు. మనకు రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత డిఎస్సి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని 5,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు ఉపాధి అర్హత పరీక్ష టెట్ జరుపుతామని, వాటిని జూన్, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేలా చేసిన 45 రోజుల గడువు తప్పనిసరి అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయంటూ ఖాళీల లెక్క ఇది అంటూ ఈ విధంగా మనం చూడొచ్చు. సో జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉంటుందని చెప్పేసి అన్నట్టు ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఆందోళన అంటూ మరొకటి కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఈ మధ్యన కూడా మరి చాలా వరకు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మరి రోజు కూడా ఈ ఆందోళనలు కూడా బాగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి మరి నిరుద్యోగులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సో వాళ్ళ డిమాండ్లు ఏం చేస్తున్నారు, సో మరి ఎట్లా ముందు వాళ్ళని అన్నీ కూడా ఆలోచించి తప్పకుండా మంచి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు, చిక్కడపల్లిలో నిరుద్యోగుల అరెస్ట్ అంటే ఇక్కడ చూడొచ్చు. సో డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులను, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలో సోమవారం తెల్లవారుజామున నుంచే పోలీసుల అరెస్టులు ప్రారంభించారు. సచివాలయం ముట్టడికి మద్దతు ప్రకటించిన సంఘాల నాయకులను హాస్టల్లోకి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారంటూ అంటే ఈ విధంగా చూడొచ్చు మనకు. సో చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయ ఆవరణలో పోలీసులతో మాట్లాడుతున్న నిరుద్యోగులంటూ సో ఈ విధంగా మనం అయితే చూడొచ్చు. సో మొత్తానికి చాలా వరకు కూడా గందరగోళం ఏర్పడ్డది. సో మరి గ్రూప్ 2 సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఈ పోస్ట్ అన్నిటికి సంబంధించి కూడా తప్పకుండా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. సో ఇది మిత్రులారా ఓవరాల్గా వీడియో. సో చూస్తుండండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.